బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు డి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డిఎస్ హైదరాబాద్లోని సిటీ న్యూరో హాస్పిటల్లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1948 సెప్టెంబర్ 27న నిజామాబాద్ జిల్లాలో జన్మించారు టి శ్రీనివాస్. నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు. 1989లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. టీడీపీ అభ్యర్థి సత్యనారాయణపై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1998లో ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన డిఎస్ 2004లో మరోసారి కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. 2004-2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో డి శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. 2015 జూలై 2న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. ధర్మపురి శ్రీనివాస్ కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సంజయ్ కాగా రెండో కుమారుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. డిఎస్ మరణ వార్త తెలిసి సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు డి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డి శ్రీనివాస్ హైదరాబాద్లోని సిటీ న్యూరో హాస్పిటల్లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక డిఎస్ మరణానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. ఈ రోజు తెల్లవారుజామున సిటీ న్యూరో హాస్పిటల్లో 3 గంటల సమయంలో డిఎస్ కన్నుమూసినట్టు తెలుస్తోంది. చాలా రోజులుగా కూడా ఆయన అనారోగ్య సమస్యలతో కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఏం జరిగింది, ఏమిటి ఆ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? రైట్ ఆమెని కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. ప్రధానంగా ఆయన గత కొన్నేళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన గుండెపోటు గురైనట్టుగా కుటుంబ సభ్యులు చెప్పారు, వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా చెందిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏపీ 2004-2009 2 సార్లు కూడా అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ఉమ్మడి ఏపీకి కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు.
అప్పట్లో 2 సార్లు అధికారంలో రావడం వెనక ఖచ్చితంగా డిఎస్ పాత్ర వెలకట్లేదని కూడా ఇప్పటికీ కాంగ్రెస్ సీనియర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2015లో ఆయన బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు, రాజ్యసభ సభ్యుడికి ఎన్నికయ్యారు. అనంతరం మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పుడు కూడా పార్టీ రాజకీయాలకి దూరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయనకి 2 కుమారులు మనకు తెలిసిందే. వారిలో చిన్న కుమారుడు ధన్పూర్ అరవింద్ బీజేపీ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా కూడా పనిచేశారు. 1948 సెప్టెంబర్ 27న డిఎస్ జన్మించారు. నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన బరిలో దిగటం, నిజామాబాద్ అర్బన్ నుంచి తొలిసారి అసెంబ్లీ ఎన్నికారు. ఆ తర్వాత 1999లో ఎమ్మెల్యేకి 1980 నుంచి 94 వరకు గ్రామీణాభివృద్ధి ఐఎన్పిఆర్ మంత్రిగా పనిచేశారు. ఇక 2004-8 వరకు ఉన్నత విద్య, అర్బన్ ల్యాండ్ సీలింగ్ శాఖల మంత్రి కూడా బాధ్యత నిర్వర్తించారు. 2004-9 సమయంలో పిసిసి అధ్యక్షునిగా ఉన్నారు. 2004లో బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తులు కూడా ఆయన 2004లో బీఆర్ఎస్ అదేవిధంగా అదే ప్రస్తుత బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ 2 కాంగ్రెస్ ఈ 2 కూడా పొత్తు ఏర్పడటంలో క్రియాశీలక పాత్ర పోషించారు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా గ్యాప్ తర్వాత 2004లో అధికారంలో రావడం జరిగింది. అన్నిటికి మించి కాంగ్రెస్ సీనియర్లకి వీర విధేయుడిగా, కాంగ్రెస్ పార్టీకి సీనియర్ విధేయుడిగా ఉంటారు అని ఈయనకి డిఎస్ కి పెద్ద పెట్టిన. డిఎస్ కి చాలా మంది కాంగ్రెస్ సీనియర్లతో చాలా సన్నిహిత సంబంధాలు కానీ సన్నిహిత క్లోజ్ బాండింగ్ ఉంది. సోనియా గాంధీకి వీర విధేయునిగా కూడా గుర్తింపు ఉంది. జైపాల్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మరిచెన్నారెడ్డి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి వీళ్ళంతా ఇప్పుడు లేనప్పుడు కూడా వీరందరితో కూడా మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేసినటువంటి వ్యక్తి. వీరందరూ కూడా కాంగ్రెస్ సంబంధించిన వీళ్ళతో చేసిన వ్యక్తిగా మనం 2013 నుంచి 15 వరకు ఎమ్మెల్సీ సభ్యులకు కూడా ఆయన శాసనమండలి సభ్యులు కూడా కొనసాగారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా శాసనమండలిలో విపక్ష నేతగా కొనసాగారు. 2 సార్లు కొంత ఎమ్మెల్సీకి అవకాశం రావడంతో కొంత అసంతృప్తి కూడా చెందారు. సో ఏదేమైనా సరే డిఎస్ వృత్తి మాత్రం కాంగ్రెస్ శ్రేణులకి అఫ్కోర్స్ ఆయన ప్రజెంట్ కాంగ్రెస్ లో అంత యాక్టివ్ లేకపోయినప్పుడు కూడా కాంగ్రెస్ శ్రేణులకి అయితే ఒక పెద్ద లాస్ గానే భావించాల్సి ఉంది. అఫ్కోర్స్ వృద్ధాప్య సమస్యలు ఆయన ఏజ్ మీద పడుతున్న నేపథ్యంలో ఆయనకి జనరల్ గానీ ఎవరికైనా సరే ఆరోగ్య సమస్య వస్తుంది కాబట్టి ఈ క్రమంలోనే కొంత ఆరోగ్య ఫెయిల్యూర్ జరగటం, దాని ఎఫెక్ట్ గుండె మీద పట్టడం వల్ల గుండెపోటు వల్ల చనిపోయారు అనేది వైద్యులు కానీ లేదంటే కుటుంబ సభ్యులు కానీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 2002 బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఆయన కొనసాగారు. రాజ్యసభ సభ్యుడిగా ఉంటూనే పార్టీతో విభజించి కాంగ్రెస్ నేతలతో మంత్రాలు తిరిగి సొంత గుడ్డు కూడా రాబోయారు. కూడా వీల్ చైర్లు అందరినీ ఆశ్చర్యపరిచేలాగా వీల్ చైర్ లో గాంధీ భవన్కి రావడం అప్పట్లో ఒక సెన్సేషన్. ఆ తర్వాత కుటుంబ సభ్యులు లేదు ఆయన పార్టీ మీద అభిమానంతో జస్ట్ అలా మళ్ళా కాంగ్రెస్ గుర్తుకు వచ్చారు కానీ లేదా ఆయనకి ఆరోగ్యం సహకరించట్లేదు, అంతగా యాక్టివ్ గా లేరు. సో పార్టీలకి రాజకీయాలకు దూరంగా ఉంటేనే ఆయన మరికొన్ని రోజులు మాతో పాటు ఉండగలుగుతారని స్వయంగా కుటుంబ సభ్యులు అంటే స్వయంగా చెప్పారు. సో అటువంటి వ్యక్తి తర్వాత ఆల్మోస్ట్ గాంధీ భవన్ కి వచ్చి కూడా ఆయన పీరు అట్లా 2 years దాటుతున్న పరిస్థితి. ఆ తర్వాత ఈ క్రమాలు ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఈ పాసింగ్ అవుట్ పీరియడ్, ఈ పీరియడ్ లో 2 సంవత్సరాల్లోనే ఆయన ఆ విధంగా కాలం చేయడం అనేది ఆ కుటుంబ సభ్యులు కానీ వీరు కానీ గుర్తించలేకపోతున్నారు, భరించలేకపోతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ శ్రేణులు అయితే ఆయన మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. అటు డిఎస్ గారి సేవలు ఎప్పుడు కూడా భౌతికంగా ఆయన లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఆయన ఎక్కువ ఆయన రాజకీయ ముఖ చిత్రం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఎక్కువగా ఉంది అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ధర్మపురి అరవింద్ కి అంటే వాళ్ళ కుమారుడు ఏదైతే 2వ కుమారు చిన్న కుమారు ఉన్నారు అరవింద్ నిజామాబాద్ ఎంపీ, ఆయన్ని తండ్రిని చాలా గౌరవంగా ఎంతంటే చాలా చాలా బాగా ప్రేమిస్తున్న పరిస్థితి. అంటే చాలా తండ్రికి ఎప్పుడు దగ్గరగా ఉండాలని, ఆయనతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వాలని బాగా కొంచెం అటాచ్మెంట్ ఉన్నటువంటి బాగా వ్యక్తి అరవింద్. సో ఆయన బాధకి వాళ్ళని వర్ణించలేము. ఆయన చాలా తనకు అన్ని తన నాన్నేనని అటువంటి సీనన్న అందరూ మేబీ ఆయనకి అందరూ పిలిచే సీనన్న అని బలంగా ఎప్పుడు ఎక్కువ మంది పిలుస్తూ ఉంటారు. డిఎస్ ని సీనన్న లేదంటే డిఎస్ అని పిలుస్తూ ఉంటారు. తనకు తండ్రి గురువు అన్ని కూడా నాన్నే అని, పోరాటానికి ఎప్పుడు కూడా భయపడొద్దని నేర్పింది కూడా తన తండ్రి అంటూ అరవింద్ ఒక భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక ప్రముఖులు డిఎస్ మృతి తెలుసుకున్న ప్రముఖులంతా కూడా ఆయనకి కడసారి వీడుకోలు పలికేందుకు చివరిసారిగా చూసేందుకు ఆయన ఇంటికి హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మేబీ తెలంగాణ రాష్ట్ర ఖచ్చితంగా కూడా అధికార లాంఛనాల నడుమే
ఆయన అంత్యక్రియలు కూడా ముగిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు కానీ లేదంటే ఈ రోజు సాయంత్రం లేదంటే రేపు అంత్యక్రియ జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, లేదంటే మాజీ సీఎం కేసీఆర్ గారు కూడా డిఎస్ గారి మృతిపై వ్యక్తం చేశారు. ఆయన వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. సో డిఎస్ కు పార్టీలకు అతీతంగా, నిజానికి డిఎస్ కి పార్టీలకు అతీతంగా నేతల మధ్య అంటే ఒక క్లోజ్ బాండింగ్ ర్యాపో మెయింటైన్ చేసిన వ్యక్తి. అంటే అంత అగ్రెసివ్ మోడ్ లో ఎప్పుడు ఉండరు. ఆయన చాలా సున్నితంగా మాట్లాడుతూ ఉంటారు, అందరితో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. నేతలను కలుపుకొని పార్టీ బలోపేతానికి ఏం చేయాలి అనే విషయంపై కూడా సుదీర్ఘ చర్చలు జరుపుతుండే క్రమం అయింది. ఆయన ఐడియాలజీ ఎప్పుడు కూడా అలానే ఉంటుంది. సో అటువంటి వ్యక్తి లేరు అనే విషయాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా అటువంటి నేత మిస్ కావడాన్ని భరించలేకపోతున్న పరిస్థితి అయితే కాంగ్రెస్ లో కనిపిస్తూ ఉంది. అంటే వెంకటేష్ ఇక్కడ చూస్తే 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. అండ్ కాంగ్రెస్ 2004-2009లో అధికారం వచ్చిందంటే అది దాని వెనుక డిఎస్ కృషి చాలా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా అనేక పోర్ట్ఫోలియోస్ చేస్తున్నారు రాజశేఖర రెడ్డి హయాంలో కావచ్చు, ఇంకా అనేక సందర్భాల్లో. అండ్ డిసిసి పదవులు కూడా ఆయన అధిరోహించారు, ఏపీపీసీసీ చీఫ్గా కూడా పనిచేశారు. మరి ఇన్ని చేసిన ఆ డి శ్రీనివాస్కి ఎలాంటి గౌరవ వందనం అంటే ఎలాంటి అధికార లాంఛనాలతో గవర్నమెంట్ సాగనంపనుంది? సో ఆబ్వియస్ గా ఆయన ప్రయాణం మొత్తం కూడా ఎక్కువ కాంగ్రెస్ తోనే ప్రయాణం కొనసాగింది. కాంగ్రెస్ లో కీలక బాధ్యతలు నిర్వహించారు. మీరు చెప్పినట్టుగా 2004-2009 ఆ పీరియడ్ లో ఆయన 2 సార్లు కూడా ఆయన అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సార్లు కూడా ఆయన పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆబ్వియస్ గా మనకు తెలిసిందే, పిసిసి ప్రెసిడెంట్ అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం అంటే విజయం సాధించినా అపజయం సాధించినా ఆ బాధ్యత మొత్తం కూడా అందరి దృష్టి పిసిసి ప్రెసిడెంట్ మీదే ఉంటుంది. కాబట్టి అటువంటి కీలకమైన బాధ్యతని 2 సార్లు నిర్వర్తించి 2 సార్లు కూడా పార్టీ అధికారంలో రావడానికి కీలక పాత్ర వహించారు. కాబట్టి కాంగ్రెస్ తో ఆయన బాండింగ్ అనే తీరులు కాంగ్రెస్ శ్రేణులు ఆయన ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాయి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాయి. అన్నిటికీ మించి ఇప్పుడు 2023 ఎన్నికల తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే, ఎందుకంటే ఆయన ఎక్కువ కాలం ట్రావెల్ చేసినటువంటి జర్నీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో గెలిచి విజయం సాధించిన ఆ ప్రభుత్వం కొలువైంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ ఇప్పుడు గవర్నమెంట్ ని రన్ చేస్తూ ఉన్నారు ఆయన అధ్యక్షుడు. సో ఆబ్వియస్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారిక లాంఛనాల నడుమ ఆయనకి ఏదైతే గుర్తింపు ఆల్మోస్ట్ 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. కాబట్టి ఆ పార్టీ బలోపేతానికి, ఆ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, లేదంటే విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ యొక్క పుషప్ కి ఎక్సెప్ట్ 2000 బీఆర్ఎస్ లో చేరేంత వరకు కూడా ఆయన కాంగ్రెస్ తో చాలా బలంగా ఉన్నారు. కాంగ్రెస్ ఐడియాలజీని జనంలో తీసుకెళ్ళడానికి, ఆ పార్టీ బలోపేతానికి చాలా కృషి చేసిన వ్యక్తి. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఘన నివాళులు అర్పించే అధికార లాంఛనాలతో పాటుగా ఆ ఏర్పాట్లు కానీ అవన్నీ కూడా దగ్గర నుండి చూసుకుని పార్టీలకు అతీతంగా ఈవెన్ దో ఆయన వాళ్ళ అబ్బాయి అరవింద్ బీజేపీలో ఉన్నప్పుడు కూడా సంజయ్ కుమార్ కాంగ్రెస్ లోనే ఉన్నారు. బట్ ఈయన కూడా కాంగ్రెస్ లోనే జాయిన్ అయ్యారు. 2-3 years బ్యాక్ కాంగ్రెస్ జాయిన్ అయినప్పుడు కూడా యాక్టివ్ గా లేరు, క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయినప్పుడు కూడా ఆయన లైఫ్ స్పాన్ మొత్తం కూడా పొలిటికల్ కెరీర్ ఎక్కువ కూడా కాంగ్రెస్ తో ముడిపడి ఉంది. కాబట్టి ఆ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం మేబీ హైకమాండ్ నుంచి కూడా కాంగ్రెస్ హైకమాండ్ నేతలు ఎవరైతే అగ్రనేతలు ఎవరైనా ఉన్నారో, మేబీ సోనియా రాహుల్ గాంధీ అటెండ్ అయిపోయినా అంతకు మించిన కేసీ వేణుగోపాల్ లాంటి వ్యక్తులు, అంతకుమించి కొంత కింద స్థాయి వ్యక్తులు ఇంకెవరైనా ఉంటే ఖచ్చితంగా ఈయన అంత్యక్రియలకి అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. పార్టీల పరంగా వేర్వేరు ఐడియాలజీలు ఉన్నప్పుడు కూడా కొంత డిఎస్ ని అందరూ కూడా తమవాడు అని తీనన్న అంటూ ఆప్యాయంగా ముద్దుగా పిలుచుకునే వ్యక్తి ఇక లేరనే విషయాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి ఆబ్వియస్ గా ఏ పార్టీ పర్టికులర్ ఈ పార్టీ రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి, ఘన వేడుకలు పలికేందుకు మాత్రం సిద్ధంగా ఉంది. ఈ మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ. కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు డి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డిఎస్ హైదరాబాద్లోని సిటీ న్యూరో హాస్పిటల్లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
1948 సెప్టెంబర్ 27న నిజామాబాద్ జిల్లాలో డి శ్రీనివాస్ జన్మించారు. నిజాం కళాశాల డిగ్రీ పూర్తి చేశారు. 1989లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. టీడీపీ అభ్యర్థి సత్యనారాయణపై గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 1998లో ఏపీపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. పంతొమ్మిది 1999లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన డిఎస్ 2004లో మరోసారి కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. ఇక 2004-2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో డి శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. 2015 జూలై 2న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. ధర్మపురి శ్రీనివాస్ కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సంజయ్ కాగా రెండో కుమారుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. డిఎస్ మరణ వార్త తెలిసి సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఇక తండ్రి మరణ వార్తతో ఎంపీ ధర్మపురి అరవింద్ ఫేస్బుక్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. అన్నా అంటే నేనున్నా అని ఏ ఆపదలో అయినా ఆదుకునే శ్రీనన్న ఇక లేరు అంటూ రాశారు. ఐ విల్ మిస్ యూ డాడ్ అంటూ ఎమోషనల్ అయ్యారు. నా తండ్రి నా గురువు అన్నీ మా నాన్నే. ఎదురొడ్డి పోరాడాడు, భయపడుకోని నేర్పింది మా నాన్నే అంటూ ఎంపీ అరవింద్ పోస్ట్ చేశారు. ప్రజలను ప్రేమించి ప్రజల కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే అంటూ డిఎస్ గురించి రాశారు. నాన్న నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు, నాలోనే ఉంటావు అని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఇక ధర్మపురి శ్రీనివాస్ అంటే అందరూ ముద్దుగా పిలుచుకునే డిఎస్ మరణ వార్తకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ నిజామాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ధనుంజయ్ చెప్పండి, డిఎస్ ఈ తెల్లవారుజామున 3 గంటలకు చనిపోయినట్టు తెలుస్తోంది. ఆయన గుండెపోటుతో గత కొద్ది కాలంగా పోరాడుతూనే ఈరోజు 3 గంటలకి తెల్లవారుజామున మృతి చెందినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి, ఏం జరిగింది ఏంటి? నిజామాబాద్ ఆయన సొంత ఊరు, అంటే ఆయన ఇలాకా, మరి ఆ ప్రదేశంలో అక్కడి అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ఎలాంటి స్పందన వస్తుంది, ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఆ విషయాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? థ్యాంక్ యూ యామిని. రాజకీయ కురువృద్ధుడైన డి శ్రీనివాస్, మాజీ రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్, ధర్మపురి శ్రీనివాస్ మృతి చెందడం పట్ల ఇక్కడ నిజామాబాద్ యావత్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక దుఃఖాన్ని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆయన 1948 సెప్టెంబర్ 25న జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు సంజయ్, రెండవ కుమారుడు ధర్మపురి అరవింద్. మాజీ మేయర్ గా గతంలో నిజామాబాద్ కు సంజయ్ సైతం పనిచేశారు. ప్రస్తుతం ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన చిన్న కుమారుడు మాత్రం ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపీగా ఇక్కడ నిజామాబాద్ లో కొనసాగుతున్నారు. ముఖ్యంగా చూస్తుంటే డిఎస్ అరంగేట్రాన్ని చూస్తుంటే డి శ్రీనివాస్ 1989-90 సంవత్సరంలో ఆయన రాజకీయాల్లో ఒక మంచి చాణక్యుడిగానే వ్యవహరించారు. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాష్ట్రంలో సీనియర్ కు సంబంధించిన రాజకీయవేత్తగా ధర్మపురికి శ్రీనివాస్ కు పేరుంది. కాంగ్రెస్ దిగ్గజాలతో పాటు ధర్మపురి దిగ్గజాలలో కాంగ్రెస్ డి శ్రీనివాస్ మాత్రం ఒక్కరుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా రీకోట్లో జన్మించిన ధర్మపురి శ్రీనివాస్ ఎన్హెచ్ఐ కార్యకర్తగా చేరి దానికే రాష్ట్ర అధ్యక్షుడిగా సైతం పనిచేశారు. ఆర్బీఐలో ఉద్యోగం చేస్తుండగా దివంగత పఠాని అప్పట్లో ఇందిరాగాంధీ పిలుపు మేరకు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేందుకు ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి వచ్చారు. దివంగత నేత అర్గుల్ రాజారాం శిష్యుడిగా నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో ధర్మపురి శ్రీనివాస్ ఒక చక్రం తిప్పారని చెప్పొచ్చు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా, అదేవిధంగా మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డితో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్ లో
ఆయన పనిచేసిన మహోన్నత వ్యక్తి. 2004-2009 నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ధర్మపురి శ్రీనివాస్ పిసిసి చీఫ్ గా వైఎస్ రాజశేఖర రెడ్డికి జోడీగానే పనిచేశారని చెప్పొచ్చు. అందులో భాగంగానే 2009లో చూస్తుంటే మనకు కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ ధర్మపురి శ్రీనివాస్ ఓటమి చెందారు. అనంతరం ఏదైతే ఎమ్మెల్యేగా లేకపోవడంతో సీఎం పదవి సైతం ఆయనకు త్రుటిలో తప్పిందని చెప్పొచ్చు. 2014 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకే దూరంగా ఉన్నారు. ఆనాటి కాంగ్రెస్ పార్టీని వీడి అప్పటి సీఎం కేసీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ లో చేరారు. ప్రభుత్వ సలహాదారుడిగా రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన ధర్మపురి శ్రీనివాసు ఒక రాజకీయంలో వెలుగొందారని చెప్పొచ్చు. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలోనే ఆయన రాజకీయానికి ఒక పురోధుడుగానే భావించవచ్చు. ఈ రోజు ఆపదలో ఉన్న వారికి నేనున్నా అంటూ భరోసా ఇచ్చే సీనన్న లేకపోవడంతో నిజామాబాద్ జిల్లాను ప్రజలు కార్యకర్తలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అయితే ప్రధానంగా చూస్తుంటే రాజకీయంలో ఆయన చేసిన సేవలు ఈ రోజు నిజామాబాద్ జిల్లాకు ఒక చారిత్రాత్మకంగా నిలవచ్చు. అనేక ప్రాంతాల్లో ఏదైతే స్లమ్ ఏరియాస్ ఉన్నాయో ఆ స్లమ్ ఏరియాలకు సంబంధించిన పెట్టుకొని ఈ రోజు వాళ్ళకి సంబంధించిన కాలనీలు సైతం ఏర్పాటు చేసిన ఘనత దేశవాసి చెప్పిందంటే చెప్పొచ్చు యామిని. అంటే ధనుంజయ్ ఆయన అంటే నేటివ్ ప్లేస్ నిజామాబాద్, మరి ఆయన మరణమాత తెలుసుకుని మరి అక్కడి నుంచి ఎవరైనా ఇక్కడ హైదరాబాద్లోని ఆయన నివాసానికి వస్తుంటారా ఆయన భౌతిక గాయాన్ని దర్శించుకోవడానికి? ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు చెందిన అనేక మంది రాజకీయ నాయకులు, ఆయన శిష్యరికంలో అనేక పదవులు అనుభవించిన నాయకులు సైతం హైదరాబాద్ ప్రయాణమయ్యారు. 2 గంటల వరకు అక్కడ చేరుకుని అక్కడ నుంచి ఆయన భౌతిక కాయాన్ని నిజామాబాద్ జిల్లాకు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నిజామాబాద్ జిల్లాకు తీసుకొస్తారని చెప్పేసి మనకు వారి కుటుంబ సభ్యులు చెప్పారు. దీంట్లో భాగంగా ఎంపీ అరవింద్ ఇప్పటికే తన దుఃఖాన్ని భరించలేకుండా ఉన్న పరిస్థితి మనకు కనబడ్డది. ఎందుకంటే రాజకీయంగా ఎదుగుదలకు మా నాన్న నాకు ఉన్నాడు అంటూ ఆయన ఒక సోషల్ మీడియాలో చేసిన, ట్విట్టర్ ద్వారా చేసిన, సామాజిక మాధ్యమంలో చేసిన సమయమే మనం చూస్తాం. ఎందుకంటే ఆయనకు ఈరోజు రాజకీయ గురువుగానే భావించుతున్న తరుణంలో ఇలాంటి సమయంలో అసలు ఉన్నతమైన స్థానంలో ఉన్న తనకు అండగా లేకపోవడం చాలా బాధాకరంగానే భావించవచ్చు అని చెప్పారు. ఇప్పటికే మార్కెట్ కమిటీ చైర్మన్ తో పాటు అనేక మంది ఎమ్మెల్యేలు, ఆయనతో పాటు ఆయనకున్న సాన్నిహిత్యంగా ఉన్న నాయకులు ఎన్నో పదవులు సైతం అనుభవించారు. వారు సైతం ఇప్పటికే శ్రీనన్న లేకపోవడం చాలా బాధాకరమైన విషయంగానే వాళ్ళు భావిస్తున్నారు యామిని. రైట్ ధనుంజయ్, థ్యాంక్ యూ.